ఇక్కడ లొకేషన్ చెప్పండి. పోతే కరెక్ట్ కదా హలో, ఈ ఉచిత శిక్షణా శిబిరము ఈ రోజుతో ముగింపు కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము. ఎన్ని రోజులు ఇక వచ్చి ఇది దిగ్విజయం చేసినందుకు అందరికీ బాల బాలికల యోగాసన సంస్కార శిక్షణ శిబిరం. యోగాసనాలు సంస్కారం అంటే వేదాలు ప్రాణాయామం తర్వాత భగవద్గీత శ్లోకాలు మనకు వస్తుంది. ఈ శిక్షణ శిబిరంలో మనం లాస్ట్ ఇయర్ కూడా చేస్తాం. అంటే పిల్లల కోసం లాస్ట్ టైం కూడా డిప్లొమా చేసిన లాస్ట్ మెంబర్స్ వచ్చింది కరెక్ట్గా. ఇంకా ఈ హాలిడేస్ కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. అయినా ఈసారి చాలా అద్భుతంగా నాకు నేనైతే అనుకున్నాను అది వేద మంత్రాలు 8 మంత్రాలు నేర్చుకుని చాలా ఇద్దరు నలుగురు నేర్చుకున్నా. అది ఒక సాటిస్ఫాక్షన్. పిల్లల కోసం ఎందుకు నేర్చుకున్నామంటే నా స్టూడెంట్స్ 1000 మంది ఉన్నారు. స్టూడెంట్స్ 1000 మంది ఇక్కడ క్వాలిఫైడ్ పర్సన్స్, నాట్ అన్క్వాలిఫైడ్ కాదు, క్వాలిఫైడ్ ఎందుకని మీలో ఏదైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళు వేద మంత్రాలు భగవద్గీత శ్లోకాలు రావాలంటే ఇప్పుడు నేను ఇది వ్యాస యూనివర్సిటీ బెంగళూరు వ్యాస యూనివర్సిటీ వాళ్ళకు కూడా భగవద్గీత శ్లోకాలు వాళ్ళకు కూడా ఇప్పుడు మీలాగానే ఒక కూర్చో నేర్చుకోకపోతే మధ్యలో తీసుకోమ్మా ఇప్పుడు నేర్చుకోకపోతే మళ్ళీ నేర్చుకో. మధ్యలో ఎవరు కూర్చో. అయితే వ్యాస యూనివర్సిటీ వాళ్ళు పెద్దవాళ్ళకు నేర్పిస్తారు. ఆ భగవద్గీత శ్లోకాలు ఒక రోజులో నేర్పినారు. వీళ్ళకు ఒక ½ గంట క్లాస్ ఉంటే ½ గంటలో భగవద్గీత శ్లోకం చెప్తే వాళ్ళు నేర్చుకునేటట్టు వాళ్ళు వెంటనే నేర్చుకుంటారు. అంత మెమొరీ పవర్ ఉంటుంది, అంత షార్ప్నెస్ ఉంటుంది, అంత వాళ్ళలో సంస్కారం ఉంటుంది పిల్లలు. పెద్దవాళ్ళు కూడా ఎందుకంటే మళ్ళీ అయిపోతుంది అంతా. మళ్ళీ అంటే డబ్బు కావాలా, అధికారం కావాలా, ఇంకేదో కావాలి, ఏదో కావాలని అన్నీ వచ్చేస్తాయి. బంధువులు మిత్రులు అన్నీ వచ్చేస్తాయి. పిల్లలతో ప్యూరిటీ ఉంటుంది కాబట్టి ఆ వాళ్ళని కూడా ఒక్క టైం పట్టింది కానీ వాళ్ళు నేర్చుకుంటారు. కూర్చో అక్కడే ఆనందం. మరి ఇక్కడే వస్తాం అందరు ఇక్కడ. అయితే ఇక్కడ వీళ్ళు లాస్ట్ ఇయర్ 10 భగవద్గీత శ్లోకాలు 5 వేద మంత్రాలు చదివితే కొందరు మా దేవతలతో సర్ప్రైజ్ వీళ్ళు ఇక్కడ నేర్చుకుంటానికి ఎక్కడ నేర్చుకున్నారు. ఇప్పుడు 8 వేద మంత్రాలు 10 భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటారు. అంటే దాని అర్థంతో సహా ఆత్మదా బలదాయసే విశ్వపాత అంటే అర్థం మీరు చెప్తారు పిల్లలు. పెద్దవాళ్ళు రాదు, ఎందుకంటే పెద్దవాళ్ళు కొంత అనేకమైన విషయ సంస్కారం ఉంటాయి కాబట్టి పిల్లలు ప్యూరిటీ ఉంటుంది. 50 మందికి నేర్పిస్తారు. అందరూ 10 మంది కరెక్ట్ వెళ్ళాలి. చాలా అందరు నేర్చుకుంటారు. అందరు బాగా చిన్న పిల్లలు కొంచెం అందరు చేయొచ్చు. కాబట్టి వీళ్ళకు నేర్పించడం వల్ల మామూలు తృప్తి సంతృప్తి. పిల్లలకి పెద్దవాళ్ళకు నేర్పించడంలో తృప్తి రాదు. 40 సంవత్సరాలు నా యోగా సాధనలో ఏంటి శిక్షణ చెప్పడం ఎక్కడి నుంచి ఎక్కడ ఇంటర్నేషనల్ వెళ్ళేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ అయినా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ క్రియేషన్ ఉంటారు. క్రియేషన్ ప్రెసిడెంట్ మోడల్ ప్రెసిడెంట్ అయినా ఇది ఆసనాలు వేద మంత్రాలు భగవద్గీత శ్లోకాలు నేర్పితే మీ జీవితాన్ని మార్చేస్తుంది. టీటీడీ దేవస్థానంలో ప్రతి సంవత్సరము భగవద్గీత శ్లోకాలు పోటీలు ప్రతి సంవత్సరం నేర్పుతారు. అయితే అక్కడ భగవద్గీత 700 శ్లోకాలు వస్తాయి పిల్లలు. 700 శ్లోకాలు. మీరు లాస్ట్ ఇయర్ 10 ఇయర్ 10 20 శ్లోకాలు నేర్చుకున్నాం. 700 శ్లోకాలు నేర్చుకునే వరకు మనం ఆ సాధన చేయాలి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా 50 శ్లోకాలు ఇంకా నేర్చుకుంటారు తప్పన. కాబట్టి నాకు ఒక దాదాపు 30-40 ఇయర్స్ నుంచి భగవద్గీత టచ్ ఉంది. అదృష్టవశాత్తు ఏంటంటే నేను వాళ్ళకి రెఫరీగా జడ్జిగా పెట్టి
వీళ్ళు ఇక్కడ సెలెక్ట్ అయితే తిరుపతి పంపిస్తారు. తిరుపతి వాళ్ళు రెమ్యునరేషన్ వాళ్ళు సేవ దీంతో ఇవాళ నాకు తిరుపతిలో మనం ఉండేదైతే తిరుపతి దేవస్థానం లాక్ చేద్దాము నువ్వు ఏం చేసినా చెప్పుకుంటూ ఉండాలి. ఇది భగవద్గీత శ్లోకాలు ఆసనాలు నేను నాకు ఏది ఉందో అది మాత్రం నేర్పిస్తున్నాను. అంటే నేను ఆసనాలు నేర్చులో కూడా అయిపోయింది. పోటీలు కూడా వీళ్ళ పోటీలు కూడా పాల్గొన్నా నేర్చులు కూడా ఎవరెవరితో బాగా ఇందుమతి వాయిస్ కూడా వస్తా పెదాలకు అయిపోతాయి. నేను చాలా మంది చూస్తాను పళ్ళు ఊడిపోతాయి, ఆయిల్ అవుతుంది. ఇవన్నీ ఈ విధంగా వేస్తే డైమార్ ల్యాండ్ ఇవన్నీ అన్ని పెట్టాయి. తర్వాత కొంచెం ఆకారం ఇట్లా ఈ విధంగా ఆసనాల వల్ల ముఖ్యంగా ఏంటంటే జీవితంలో నేను ఐ హావ్ గాట్ బట్ ఐ కెన్ సే 100% సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది లైఫ్. తృప్తి జీవితంలో ఇంకా వెళ్తూ ఉన్నది లేదు. తృప్తిగా జీవించే అవకాశం ఏమి లేకున్నా సరే అది ఒక్కటి యోగాలో ఒకసారి చిన్నపిల్ల ఆసనాలు కాదు. రైట్ నౌ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఒకసారి నేను ఈరోజు భగవంతుడు అంటే ఎంతో తెలియజేయడానికి ఒక నీతి కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర ఒక పండితుడు ఉండేవాడు. ఆ పండితుడి యొక్క తెలివి తెలుసుకోవడానికి ఆ రాజు ఆ పండితుడికి 3 ప్రశ్నలు అడిగాడు. భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. అయితే ఆ పండితుడు అవి 3 ప్రశ్నలు వారం తిరిగేలోపు చెప్పాలి. అయితే ఆ పండితుడు ఇంటికి వెళ్ళి చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అసలు అర్థం కాదు, ఆ ప్రశ్నలకు సమాధానం దొరకదు. అయితే ఆ పండితుడి యొక్క మనుమడు వచ్చి, తాతయ్య ఏమైంది, నువ్వు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అని అడిగితే, ఇట్లా రాజు 3 ప్రశ్నలు అడిగాడు, అయితే వాటి సమాధానం నాకు దొరకలేదంటే ఈ మనుమడు ఏమంటాడంటే, సరే ఆ రాజు ఏ రోజు చెప్పిండో ఆ టైంకి నేను వచ్చి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అంటాడు. అయితే వారం తర్వాత పండితుడు అతని మనుమడిని తీసుకొని రాజ్యానికి వెళ్తాడు. ఆ రాజు ఈ 3 ప్రశ్నలు అడుగుతాడు. మొదటి ప్రశ్న, భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, ఎక్కడున్నాడంటే పాలు తీసుకొని రా అని అంటాడు. చిన్నపిల్లాన్ని కదా గ్లాస్ పాలు తీసుకొని రండి అంటాడు. అయితే పాలు తీసుకొని వస్తాడు. ఆ పాలల్లో వెండి ఎక్కడుంది రాజా అని అడుగుతాడు. అయితే నువ్వు చిన్నపిల్లలు కదా, నీకు ఏం తెలియదు, ఆ పాలను పెరుగు చేయాలి, పెరుగు మజ్జిగ వేయాలి, మజ్జిగ చిత్తే వెన్న వస్తుంది అని అంటాడు. అలాగే మనం భగవంతుడిని ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి సాధన చేయాలి అని అంటాడు. అయితే భగవంతుడు ఎక్కడ చూస్తున్నాడంటే ఒక దీపం తీసుకున్నామంటాడు. ఆ దీపం తీసుకొచ్చి దాని మధ్యలో వెళ్తే ఆ దీపం ఎక్కడ చూస్తుందని అడిగితే రూమ్ అంతగా చూస్తుందని చెప్తాడు. అయితే భగవంతుడు కూడా మొత్తం ప్రపంచం అంతా చూస్తున్నాడు. ఎవరు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు, ఎవరు ఏం తప్పులు చేస్తున్నారో చూస్తున్నాడు. అయితే భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, రాజా అయ్యేవాళ్ళు కింద ఉండాలి, చెప్పేవాళ్ళు పైన ఉండాలి కదంటే ఆ పండితుడి యొక్క మర్మాన్ని పైన కూర్చోబెట్టాడు. అయితే ఆ రాజు అడుగుతాడు, భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, పైన వాళ్ళ కింది తీసుకెళ్తున్నాడు, కింది వాళ్ళని పైన తీసుకెళ్తున్నాడు అని చెప్తాడు. सर्वत्र समबुद्धया ते प्राप्नुवन्ति मामेव
हिरण्यगर्भ समार्थरागे भूतस्य जात पतिरेक आसे सदाधार पृथ्वी ज्ञामतेम अस्मै देवाय हविषा विधेम ओम या आत्मदा बलद यस्य विश्वा उपासते रसिषं यस्य देवाय नैषं छायामृतं यस्य मृत्यो अस्मै देवाय हविषा विधेम ओम या प्राणतो निविशतो मणिद्वैका इंद्रज जगतो बभूव या ईशे यस्य द्विपद चतुष्पद अस्मै देवाय हविषा विधेम ओम येन ज्योतिर्गुण पृथ्वीचतुर येन स्वं स्थपितं येन नाथा यो अंतरिक्षो रजसो विमानम् अस्मै देवाय हविषा विधेम ओम सर्वबन्धुर्जनितं सविदाता धामानि वेद भुवनानि विश्व यत्र देव अमृतमानसानां स्तुतिये धामन्न देयेन्द्र ओम अग्नेरे सुपटाराय अस्मान् विश्वानि देवो वैनानि विद्वान् यो जस्मान् धूरानवेनो भूयिष्ठन्ते नमः उक्तिं विधेम। Thank you so much. యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి సంపూర్ణంగా ఇవాళ ముగింపు కార్యక్రమం. పిల్లలందరూ అదృష్టవంతులు. రామచందర్ గారు లాంటి గురువుగారు దొరికారు మీకు. మా టైంలో మాకు అప్పుడు ఉండేనో లేకుండేనో కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మీకు ఇది లైఫ్లో బాగా ఫ్యూచర్లో చాలా అడ్వాంటేజ్ అది. అలాగే మీరు యోగా మరియు సంస్కృతి, పెద్దల పట్ల గౌరవము, విద్యను మంచి అభ్యసించి ఉన్నత పదవులో ఉండాలని ఆశిస్తూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వాళ్ళను తెలుసుకోవడం కష్టం. ఇప్పుడు అన్ని ప్లేస్లో శిబిరాలు నిజామాబాద్ ఎన్ని శిబిరాలు అన్నీ కూడా ఫీజెస్తో ఉన్నాయి. అది 3 గంటలు 4 గంటలు పెడుతున్నారు. మన దగ్గర ఒక అట్మాస్ఫియర్ ఉంది, ఉచితం ఉంది. దీన్ని ఉపయోగించుకుంటే లాస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు కూడా చాలా 10 శ్లోకాలు 8 వేదమంత్రాలు నేర్చుకుంటారు. తర్వాత యోగాలు నేర్చుకుంటారు, మోడల్ స్టోరీస్ నేర్చుకుంటూ చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ అందరికీ బ్లెస్సింగ్ ఇచ్చినందుకు. నెక్స్ట్ प्रशावात्मा विगतवी ब्रह्मचारी व्रते स्थिरः मनस्संयम्यमच्चित्तो युक्त आसीत् मत्परः यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्येत आत्मनेव वशं नयेत् मया वेश्य मनो ये मां विद्यायुक्तौ उपासते श्रद्धाये परयोपेता युक्ता आसीत् मत्परः मयेव मनात्वस्म मयि बुद्धिं निवेशय निवासिष्यसि मय्येव अतौर्गं न संशयः अभ्यासेऽभ्यसमर्थोऽसि मत्कर्मपरमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि यस्मान्नोद्विजते लोको लोकान् विजते क्षयः हर्षामर्षभयोद्वेगैर्युक्तो यस्य च मे प्रियः तुल्यनिन्दास्तु धर्माणि सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमति भक्तिमान् मे प्रियो वरः. నాకు కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. నన్ను మన్నించి పిల్లలు, పెద్ద మనుషులు అందరూ నేను బయలుదేరి వెళ్ళాలి. ముందుగా నేను
క్రాస్ సొసైటీ అంటే బ్లడ్ డొనేషన్ చేయడం. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కమిటీ మెంబర్లు అట్లా గవర్నర్తో చాలామంది కలెక్టర్తో ఎన్నోసార్లు సన్మానం తీసుకున్నాడు. మీరు అట్లా ఒక స్ఫూర్తి తీసుకోవాలి. ఇక్కడ జరుగుతుందంటే అట్లా అల్లరి చేస్తున్నాడు. డిసిప్లిన్ లేకపోతే కష్టం. యోగా అంటే డిసిప్లిన్ లేకపోతే యోగా రాష్ట్రం. సో ఇప్పుడు 80 సార్లు రక్తదానం ఇచ్చాడు కాబట్టి అతనికి 80 సార్లు అంటే ఆ విధంగా పర్టికులర్ సారు చోట రాజశేఖర్ సార్కి అందరు తెలిసే నిజామాబాద్లో మాకు బంధువు, మాకు శిష్యుడు, తర్వాత అంటే అంత హోదాలను కూడా రక్తదానం చేయడం, మనము ఏదో దానం చేయడం నేర్చుకోవాలి. దానం అనేది మానవుడి గుణం. దానం లేకపోతే మళ్ళీ వచ్చే జన్మలో ఇంకా పెద్ద విగ్రహం ఇంకా ఇదే స్థానం. దానం ఎంత చేస్తే అంతకంటే ఉన్నతమైన స్థానానికి వెళ్తాం. ఎందుకంటే మనము చరిత్ర చూసుకుంటే అర్థమైంది. ఒక జన్మలో దానం చేస్తే మరో జన్మలో అనేక లక్షల రెట్లు ఎక్కువై మనకు అందిస్తాం. ₹1 దానం చేస్తే చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవికాల ముగింపు శిబిరంలో మనం చాలా చక్కని శ్లోకాలు, గీత, చాలా చక్కని గీత పాడడం కానీ ఇతర కార్యక్రమాలు కానీ యోగాసనాలు కానీ చాలా చక్కగా నేర్చుకున్నారు. ఇదే మీరు ఇప్పటికే కాకుండా ఈ శిబిరంలో ఏదైతే నేర్చుకున్నారో ఈ సంవత్సరం పొడుగుగా కూడా ఈ చిన్న కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటే మాత్రం అటెండ్ చేస్తూ మరి యోగా ఆసనాలు, ఈ గీతాలు ఇప్పటికి కూడా మనము అప్పుడప్పుడు మనము ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఇప్పటికి పోతుంది. కాబట్టి ఇప్పటికే ముగింపు కాకుండా మీరు ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని మీ మనసులో తలుచుకొని మీరు అప్పుడప్పుడు ఈ యోగాసనాలు కానీ, తర్వాత ఈ భక్తి గీతాలు కానీ, తర్వాత గీతాలు కానీ, మన గీత పాలన కానీ ఇవన్నీ నేర్చుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సభ్యుడు ఆయన ఇప్పటివరకు కూడా 80 సార్లు రక్తదానాన్ని ఇచ్చారు. చాలా స్ఫూర్తిదాయకం, చాలా ఆకర్షణీయం. మనం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మేము ఆయన ఉద్దేశించి పెట్టుకోవాలనుకున్నాం. కానీ సాగారు ఏమన్నారంటే పిల్లలు ముగింపు కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం కూడా దాంతో పాటు చేస్తే కూడా బాగుంటుందని చెప్పారు. అయితే ఇప్పుడు రాజశేఖర్ గారు ఆయన ఎప్పుడైనా నవ్వుతూ కనబడతారు మనకు మంచిగా. ఈ రోజుల్లో మనము అసలు ఒకసారి రక్తదానం చేయాలంటే కూడా మనకు ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ 80 సార్లు చేశారైనా 80 సార్లు చేశారంటే మీరు తలుచుకోండి, మనం 80 సార్లు చేస్తే కూడా ఎంత గొప్ప విషయం అది. ఈ ఫ్యూచర్లో కూడా మీరు కూడా దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని అసలు రక్తదానం ఎందుకు చేయాలి, ఏంటి అనేది కూడా మనం నిర్ణయం తర్వాత కూడా మనం మనసులో ఉంచుకొని పెద్దలు గౌరవనీయులు మన గురువులు యోగా రామచంద్ర గారు, మరి మన ప్రిన్సిపల్ యోగా సెంటర్ ఉప్పారావు గారు, యోగా టీచర్స్ గురుపాలం సార్, అశోక్ సార్, మరి శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ చారి, శ్రీనివాస్ తమ్ముడు, ఇంకా అందరూ ఇక్కడ వచ్చేసినటువంటి బాలబాలికలకు మరియు మాతోటి యోగా సాధకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి ఇక్కడికి నన్ను అంటే 80వసారి రక్తదానం చేసినందుకు, మరి సన్మానం చేసినందుకు మా గురువులందరికీ కూడా పాదాభివందనం. మరి రక్తదానం అనేది మహాదానం, అన్ని దానాల కన్నా గొప్పది రక్తదానం. ఎందుకంటే ఇది ఎక్కడ కూడా తయారు చేయలేదు. రక్తాన్ని మన శరీరంలో తప్ప, మన ఇప్పుడు వచ్చి తప్ప, బాడీలో నుంచి మానవ శరీరంలో తప్ప మనం ఎక్కడ కూడా ఈ రక్తాన్ని తయారు చేయలేము. కాబట్టి కంపల్సరీ ఎవరికైనా అవసరమైతే మనం రక్తదానం చేయాల్సి చేస్తేనే వారికి ప్రాణదానం అవుతుంది. వారికి ఎప్పుడైనా కానీ ఆపద వచ్చినప్పుడు మన తల్లులు, సిస్టర్స్, అక్కయ్యలు కానీ ఎప్పుడైనా మరి వారు డెలివరీస్ అయినప్పుడు కానీ వారికి రక్తం అవసరం అవుతుంది. మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్తం అవసరం అవుతుంది ఎమర్జెన్సీస్లో. కాబట్టి అలాగే తలసీమియా పిల్లలంటే
పిల్లలకి ఎవరికైతే రక్తలేమి ఉంటుందో, రక్తం తక్కువ ఉంటుందో పుట్టినప్పటి నుంచి వారికి కూడా మరి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వారికి గత నవంబర్ నెల నుంచి ఈరోజు కూడా పేపర్లో వచ్చింది, ఈనాడులో పేపర్లో రావడం జరిగింది, రక్తం షార్టేజ్ ఉందని. ప్రతి మంత్ కూడా వారికి 300 యూనిట్లు ఈ తలసీమియా బాధితులకు రక్తం అందజేస్తుంది రెడ్ క్రాస్. ఇట్లానే డొనేషన్ చేసిన వారి తరఫు నుంచి. కాబట్టి మీ బ్రదర్స్ని, మీ ఫాదర్స్కి చెప్పి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసున్న వారు ఎవరైనా కానీ రక్తదానం చేయొచ్చు. కాబట్టి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వారు ఎవరైనా రక్తదానం చేయొచ్చు. 50 కేజీల బరువు, 45 కేజీల బరువు, ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా ఏం లేకుండా కానీ వారు 1 ఇయర్ లోపు ఆపరేషన్స్ ఏం లేకుంటే వాళ్ళు కూడా రక్తదానం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి. మనం ఇప్పుడు తలసీమియా పిల్లలకి మన రెడ్ క్రాస్లోనే వారికి ఉచితంగా అందజేస్తున్నాం. ఇప్పటి వరకు 880 మందికి తలసీమియా చిల్డ్రన్స్కి ఎవ్రీ వీక్ కూడా 3 సార్లు మంగళవారం, శుక్రవారం రెడ్ క్రాస్లో తలసీమియా పిల్లలకి రక్తం అందజేస్తున్నాం ఉచితంగా. మరి మీరు కూడా మనవంతు కర్తవ్యంగా మీ ఫాదర్స్ని, మీ బ్రదర్స్ని, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి రెడ్ క్రాస్కి వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేయవలసింది మీరు చెప్పమని కోరుతూ, మరి సందర్భంగా నాకు సన్మానం చేసినటువంటి మా దయానంద్ యోగా సెంటర్ గురువులకు అందరికీ కూడా, మిత్రులకు, యోగా సాధకులకు అందరికీ ధన్యవాదాలు. వీలైనా రెవల్యూషన్ తర్వాత ఐ గెట్ సమ్ రిలాక్స్ రైట్. ఆమెకు ఒక జ్ఞాపక ధ్యానదేవి చెప్పండి. ఇలాగే చాలా సేవగా ఉండాలని ఎవరిని కోరుకుంటున్నా. మంచి ఒక నాకు పేరు దాదాపు 40 సంవత్సరాల పైనది. అయితే ఇక్కడ సుభాష్ నగర్లో 1995 నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ తయారు చేసి ఇక్కడ నడుస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మేము బాలబాలిక యోగా శిక్షణ శిబిరము నిర్వహించినాము. అయితే ఓన్లీ భగవద్గీత శ్లోకాలు, తర్వాత యోగాసనాలు మాత్రమే నేర్పించడం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మోరల్ స్టోరీసు, యోగాసనాలు, మోరల్ స్టోరీసు, భగవద్గీత శ్లోకాలు, వేద మంత్రాలు. వాళ్లకు అతి తక్కువ సమయంలో వేద మంత్రాలు రావడము సులభం కాదు. చాలా ఇట్స్ నాట్ ఎట్ ఆల్. ఈవెన్ చాలామంది పెద్దవాళ్ళకి అయితే అసలు రావు. వేద మంత్రాలు 8 వేద మంత్రాలు నేర్చుకుని 10 రోజులు. తర్వాత భగవద్గీత శ్లోకాలు 10 శ్లోకాలు నేర్చుకున్నారు. దానివల్ల వాళ్ళలో చాలా సంస్కారం ఏర్పడింది. వాళ్ళ పిల్లల్లో సంస్కారం ఏర్పడడానికి బాలికల శిక్షణ శిబిరము తోడ్పడుతుందని మేము ఆశిస్తూ, ఈ ఉచిత చాలా ఎందుకంటే మేము ఏమీ డబ్బు పెట్టకుండా, ఏం ఫీజు పెట్టకుండా ఉచిత శిక్షణ శిబిరం వేస్తుంది. ఇందులో యోగాసనాలు, భగవద్గీత శ్లోకాలు, వేద మంత్రాలు ఇవన్నీ నేర్పించి మాకు ఒక సాటిస్ఫాక్షన్, మాకు కూడా సాటిస్ఫాక్షన్, పిల్లలు కూడా సాటిస్ఫాక్షన్ అంటే మాకు అర్థమవుతుంది. సో ఈ విధంగా పిల్లలు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంతకంటే గొప్పగా చేయాలా, ఇంకా ఇంకేమైనా యాడ్ చేయాలని, వాళ్ళకు సంస్కారవంతులు చేయాలనే ఉద్దేశంతో పిల్లలు సంస్కారవంతులైతే మన దేశం బాగుపడుతుంది. వీళ్ళు పిల్లలే నేడు నెక్స్ట్ పౌరులు అవుతారు కాబట్టి. సో ధ్యాన యోగ కేంద్రం సేవలు అందిస్తుంది. ఇక మా సమయము ఇక్కడ యోగ కేంద్రం పొద్దున 5:30 నుంచి 7:30, మళ్ళీ 7 నుంచి 8:30 2 క్లాసులు వస్తాయి. సాయంత్రం ఏమో ప్రత్యేకంగా స్త్రీల కోసం, మహిళల కోసము 5 నుంచి 6, మళ్ళీ 6 నుంచి 7 అందరికీ సామూహికంగా ధ్యానం ఉంటుంది. 7 నుంచి 7:30 వరకు స్పిరిచువల్ డిస్కోర్స్ ఉంటుంది, ఆధ్యాత్మిక సత్సంగం ఉంటుంది. రోజు
అంటే ఉపనిషత్తులు కానీ, తర్వాత యోగా కానీ, తర్వాత యోగా శాస్త్రం గురించి కానీ, తర్వాత భగవద్గీత గురించి కానీ, వేద మంత్రాల గురించి కానీ. సో తెలిసిన వాళ్ళు ఈ యోగా కేంద్రం మనకు చాలా అద్భుతంగా ఉంది. మన మంచి వాతావరణంలో వాళ్ళు నేర్చుకొని ఇటువంటి సంస్కారాన్ని పెంచుకోవాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలని, అందరూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలని దీంట్లో ఒకసారి వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతత పొందడానికి ఇది సహకరిస్తూనే ఆలోచిస్తుంది.